శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. ఈ మధ్య అంటే మన వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది అడిగినటువంటి మాట అండి, అంటే కంటెంట్ రైటింగ్లో స్కిల్స్ మావి అంత ఇదిగా లేవు, బట్ మనీ ఎర్న్ చేసుకోవడానికి మాకు ఆ తపనైతే ఉంది, ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది మాత్రం ప్రాసెస్ తెలీదు, ఎలా వెళ్ళొచ్చు అంటారని చెప్పేసి కొంతమంది అడగటం జరిగింది. ఆన్లైన్ మనీ ఎర్నింగ్, సో ఏ విధంగా వెళ్ళొచ్చు అంటారు సార్? సాధారణంగా బ్లాగింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా కంటెంట్ మీద మంచి గ్రిప్ ఉన్నా, లేదు కంటెంట్ మనం అవుట్సోర్సింగ్ ఇచ్చి కూడా రన్ చేయొచ్చు. సింపుల్గా చేయాలి అంటే కూడా ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ క్విజ్ లాగా ఒక ఎగ్జామ్ తీసుకుని ఆ ఎగ్జామ్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంటర్వ్యూకి సంబంధించి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, ఇన్ఫోసిస్ ప్రాక్టీస్ టెస్ట్, ఇలాంటి సైట్ కూడా వాళ్ళు తయారు చేసుకోవచ్చు. సో దానికి వాళ్ళకి ఫస్ట్ వర్డ్ ప్రెస్ అనేది తెలిసి ఉండాలి, ఆ వెబ్సైట్ ఎలా చేయాలి అనే దానికి వర్డ్ ప్రెస్ తెలిసి ఉండాలి, ఆ వెబ్సైట్ ర్యాంక్ అవ్వడానికి ఎస్ఈఓ తెలిసి ఉండాలి. ఈ రెండు కనుక తెలిస్తే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన పద్ధతి ద్వారా మంచిగా రిజల్ట్ ఆల్రెడీ చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నా సర్కిల్లోనే మంచిగా ఓన్లీ ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద పెట్టి సైట్స్ మీద మనీ ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎస్ఈఓ బాగా తెలుసుంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. పర్ మంత్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? పర్ మంత్ 10,000 నుంచి 1 lakh వరకు కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్ వీళ్ళు ఎలా ఉంటారంటే, సార్ మనం ఇప్పుడు వీడియోలో చూపించే పద్ధతులన్నీ కూడా జెన్యూన్ పద్ధతులే, కానీ మన వాళ్ళు ఏంటి అంటే ఆ వీడియో చూసి ఇప్పుడు సైట్ మొదలు పెట్టేసి డబ్బులు సంపాదించాలి అంటే కాదు, నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ నేర్చుకోండి, ఇది స్కోప్. నేను మీకు రియల్ టైం ఎగ్జాంపుల్సే చూపిస్తున్నాను. మనం చూపించేటప్పుడు కూడా ఆల్రెడీ లైవ్లో ఉన్న వేరే వాళ్ళ సైట్స్ చూపిస్తున్నాం. అవును, అది కూడా రెవెన్యూ స్టాట్స్ కొన్ని సైట్స్ ద్వారా మనం చూపిస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఇక్కడ లైవ్లో ఒక సైట్ ఎగ్జాంపుల్ చూపించాను, దాని రెవెన్యూ పర్ డే $1,000 ఉంది. అలానే వీళ్ళు చాలామంది ఏంటంటే $1,000 దానిలో చూపించినంత మాత్రం నిజంగా వస్తుందని, యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ నాకు తెలుసు దానిలో ఎస్టిమేటెడ్ రెవెన్యూ $1,000 చూపించింది అంటే కనీసం $300 నుంచి $1,500 వరకు కూడా ఉంటుంది. బేస్డ్ ఆన్ వాళ్ళకి ఏ యాడ్స్ వాడుతున్నారు. ఓన్లీ గూగుల్ యాడ్సే వాడుతుంటే 300 to 500 ఉంటుంది. గూగుల్ యాడ్స్తో పాటు మనకి వేరేవి కూడా ఉంటాయి యాడ్స్, ఆ నెట్వర్క్ కూడా వాడితే అక్కడ నుంచి ఇంకొక $600 వస్తుంది. సో ఈ విధంగా ఆ ట్రాఫిక్కి అంత స్కోప్ ఉంది. అదేలేండి. సో అవి చెయ్యాలి అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆ సబ్జెక్ట్ కనుక ఐడియా ఉంటే పక్కా ఈ విధంగా చేసుకోవచ్చు సార్. ఓకే, సింపుల్గా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి ఈ విధంగా క్వశ్చన్స్ చేసుకుంటూ ఎటువంటి కంటెంట్ రైటింగ్ స్కిల్ లేని వాళ్ళు కూడా చేసుకోగలిగేటువంటి సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. ఒకసారి ప్రాసెస్ చూద్దామండి ఏ విధంగా ఉంటుంది అనేది. క్విజ్ లేదా ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా మనం అవి కాపీ పేస్ట్ చేస్తూ కూడా ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అనే దానికి విత్ ఎగ్జాంపుల్ విత్ ప్రూఫ్ నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. ఇదిగోండి వినాయక చవితి క్విజ్ అని చెప్పి వినాయక చవితికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా మనం క్వశ్చన్స్ పెట్టి ఆన్సర్ చేయండి అని చెప్పి మనం ఈ విధంగా ఒక క్విజ్ అయితే తయారు చేయొచ్చు. ఈ విధంగా ప్రతి ఫెస్టివల్కి కూడా మనం ఈ విధంగా చేయొచ్చు. ఒక ఫెస్టివల్ అనే కాదు, ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, దసరాకి ప్రతి ఫెస్టివల్కి చేయొచ్చు, అలాగే జనరల్ నాలెడ్జ్కి చేయొచ్చు. మనం నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవడానికి ఏ టాపిక్ మీదైనా కూడా మనం చేయొచ్చు. మరొక ఎగ్జాంపుల్ మీకు చూపించబోతున్నాను ఇక్కడ, జీకే టుడే. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళందరికీ కూడా ఈ సైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి క్వశ్చన్ ఉంటుంది, అలాగే షో ఆన్సర్ మీద క్లిక్ చేయగానే ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా ఇలాంటి సైట్స్ తయారు చేసి దాని ద్వారా మనం మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ అయితే చూద్దాం. gktoday.in వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ మీరు చూస్తే ఇదిగోండి సిమిలర్ వెబ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా మీరు సిమిలర్ వెబ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వెబ్సైట్ టాప్ ఇండియాలోనే టాప్ 1000 వెబ్సైట్. ఇక్కడ ట్రాఫిక్ మీరు చూస్తే 3.20 million పర్ మంత్, అంటే నెలకు దాదాపు 32 లక్షల మంది ఈ సైట్ విజిట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా చాలా సింపుల్ వెబ్సైట్. ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఎవరైనా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అంటే అవే ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఎవరైనా కూడా ఆన్సర్ ఒకటే ఉంటుంది, ఎవరు పెట్టినా కూడా క్వశ్చన్ అయితే అలాగే అడుగుతారు. సో దానిలో ఏమి కూడా మనకి ప్రాబ్లం లేదు. నేను మీకు ఇక్కడ రెవెన్యూ చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ gktoday.comది వెబ్సైట్ రెవెన్యూ ఎలా చెక్ చేయాలి ఆల్రెడీ మన గతంలో చాలా వీడియోస్లో మీకు చూపించడం జరిగింది. వెబ్సైట్ వర్త్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు gktoday.in అని చెప్పి మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఎంటర్ చేసి ఎనలైజ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వెబ్సైట్ వాళ్ళు రోజుకి ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారో. రోజుకి అక్షరాల $1,400. సో $1,400 అంటే ఎంతో కూడా చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చూడొచ్చు $1,400 అంటే రోజుకు అక్షరాల ₹1,00,000. మీకు ఒకే రోజులో అయితే మీరు ఈ పొజిషన్కి వెళ్ళలేకపోవచ్చు, కానీ నేను మీకు చూపించిన విధంగా
$100 నుంచి $1000 వరకు కూడా స్కోప్ ఉంది. అంత అద్భుతమైనటువంటి టాపిక్ ఇది. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి. దానికన్నా ముందు మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇంకా కొన్ని వెబ్‌సైట్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ వెబ్‌సైట్స్ ఎలా ఉంటాయంటే 4, 5 టెస్టులు ఫ్రీగా పెడతారు. తర్వాత మీకు ఎక్కువ టెస్టులు కావాలి అంటే మీరు అమౌంట్ పే చేయాలి అని ఉంటారు. ఇదిగోండి ఈ సైట్ కూడా చూడొచ్చు. దాదాపు 6,00,000 మంది ఈ సైట్ విజిట్ చేస్తూ ఉన్నారు. అలాగే మరొక వెబ్‌సైట్ చూడొచ్చు. ఇదిగోండి మై ఎంపీఎస్‌సి అని చెప్పి ఉంది. దీనికి కూడా దాదాపు ఇదిగోండి ఈ విధంగా మనం ఈ క్విజ్‌లన్నీ కూడా మనం తయారు చేయొచ్చు. ఇది ఎలా చేయొచ్చో నేను మీకు ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను. ఇదిగోండి మరొక వెబ్‌సైట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి ఈ వెబ్‌సైట్ కూడా దాదాపు 2,00,000 మంది ఆ సైట్ విజిట్ చేస్తూ ఉన్నారు. మీరు ఈ సైట్స్ అన్నిటికి కూడా రెవెన్యూ చెక్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా చేయాలి అంటే మీకేం కావాలి అంటే ఈ విధంగా మీకు క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉండాలి. మంచి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ దాని ఆన్సర్ ఏంటి అనేది ఉండాలి. సో టాపిక్ వైస్‌గా మీరు ఈ విధంగా స్టార్ట్ చేయొచ్చు. ఈ విధంగా మీకు క్వెషన్ అండ్ ఆన్సర్ కావాలంటే చాలా వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి వెబ్‌సైట్స్ నుంచి మీరు ఈ క్వెషన్స్ అన్నీ కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఇదిగోండి మరొక వెబ్‌సైట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి ఈ వెబ్‌సైట్ కూడా చూస్తే దాదాపు మీకు నెలకు 4,00,000 మంది ఈ సైట్ విజిట్ చేస్తున్నారు. ఒకసారి మీ రెవెన్యూ కూడా చెక్ చేసుకోండి. చాలా సింపుల్ వెబ్‌సైట్స్ ఈ విధంగా చాలా మంది చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీకు ఎవరో కూడా ఏంటంటే తెలుగులో పర్టిక్యులర్‌గా ఈ టాపిక్ మీద మీకైతే వీడియోస్ అయితే ఎవరు చేసి ఉండరు నాకు తెలిసి. ఇదిగోండి ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా ఎలా చేయొచ్చో నేను మీకు ఫ్రీ వెబ్‌సైట్ ద్వారానే మీరు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అవి ఎలా చేయొచ్చో కూడా నేను మీకు చెప్తాను. ఒకటేంటంటే మీరు ఇది కేవలం కరెంట్ అఫైర్స్‌కే కాదు, లాంగ్వేజ్ టెస్ట్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. అలాగే సైకాలజీకి సంబంధించి పెట్టుకోవచ్చు. ఏ టాపిక్ తీసుకున్నా కూడా వాళ్ళు స్కిల్ చెక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి క్విజ్‌లయితే మనం ఎన్నైనా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు teluguquiz.com అని చెప్పి ఉంది. ఈ విధంగా ఇదిగోండి మరొక ఎగ్జాంపుల్ సైట్ చూడండి. ఇక్కడ మీరు చూస్తే ఆటోమేటిక్‌గా మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్న యాడ్స్ మీద వీళ్ళకి రెవెన్యూ అయితే వస్తుంది. ఇదిగోండి మీరు కూడా ఈ విధంగా ప్రకృతికి సంబంధించి, సినిమాకి సంబంధించి, లిటరేచర్, స్పోర్ట్స్, హిస్టరీ, ఆర్ట్స్, సైన్స్ ఏ కేటగిరీ హెల్త్, ఏ రిలీజియస్ కావచ్చు, ఫోటో క్విజ్ కావచ్చు, ఫన్ క్విజ్ కావచ్చు, కంప్యూటర్ సంబంధించి కావచ్చు, ఏ టాపిక్ మీదైనా కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా గెస్ చేయండి, ఆ ఫ్రూట్ ఏంటో గెస్ చేయండి అని చెప్పి ఇలాంటి గేమ్స్ కూడా మనం క్యాన్వాలో డిజైన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా నేను అలాగే గతంలో మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ కూడా చేయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్‌లో ఏంటి అంటే వీడియోస్ ద్వారా క్విజ్ వీడియోలు చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది నేను ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరేంటి అంటే చాలా సింపుల్ క్విజ్‌లన్నీ కూడా మీరు వితౌట్ డిలే మనం టాపిక్‌లోకి వెళ్దాం. ఇవన్నీ ఎలా చేయొచ్చో నేను మీకు ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను. ఈ విధంగా చేయాలి అంటే ఫస్ట్ మనం ఫ్రీ వెబ్‌సైట్ అయినా స్టార్ట్ చేయాలి. లేదంటే వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయినా స్టార్ట్ చేయాలి. సో వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మన సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. నేను శాంపిల్ మీకు చూపించడం కోసం digitalgurusayi.com అనే సైట్‌లోకి లాగిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ప్లగిన్స్‌లోకి వచ్చి యాడ్ ప్లగిన్ అని క్లిక్ చేస్తే వెంటనే మనం ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేయడానికి మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్విజ్ అని చెప్పి సెర్చ్ చేయండి. క్విజ్‌కి సంబంధించిన చాలా ఫ్రీ ప్లగిన్స్ అయితే వస్తాయి. ఒకసారి మీరు చూడొచ్చు. ఆ ప్లగిన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ప్రివ్యూ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఎక్కువ మంది ఏ ప్లగిన్ వాడుతున్నారో చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి 10,000 మంది వాడుతున్నారు, 7,000 మంది వాడుతూ ఉన్నారు. సో ఈ విధంగా చూసుకొని మీకు ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసిన వెంటనే మనం ఇంకా క్వెషన్స్ అక్కడ అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు. హెచ్‌డి క్విజ్ అని వస్తుంది. క్విజ్ అని క్లిక్ చేయండి. సో అప్పుడు మనం క్వెషన్స్ యాడ్ చేయొచ్చు. అంటే క్విజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ న్యూ క్విజ్ అని ఉంటుంది. నేను ఒక క్విజ్ యాడ్ చేస్తూ ఉన్నాను. సో జాన్ 21 ఈరోజు క్విజ్ నేను క్రియేట్ చేస్తూ ఉన్నాను. సో పేరిచ్చి ఎంటర్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఆ క్విజ్‌కి సంబంధించిన క్వెషన్స్ ఎలా యాడ్ చేయాలో కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ క్విజ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్వెషన్స్ యాడ్ చేయమని అడుగుతుంది. సో క్వెషన్స్ యాడ్ చేద్దాము. యాడ్ న్యూ క్వెషన్ అని క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ అడుగుతుంది ఇదిగోండి ఈ విధంగా మల్టిపుల్ చాయిస్ కావాలా? లేదంటే మల్టిపుల్ చాయిస్ ఇమేజ్ ఓరియెంటెడ్ ఇమేజ్ లాగా ఉన్నటువంటివి కావాలా? టెక్స్ట్ కావాలా? టెక్స్ట్ బేస్డ్ ఆన్సర్ కావాలా? లేదంటే ఈ విధంగా మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ మీకు మల్టిపుల్ చాయిస్ అని పెడుతున్నాను. సో ఇక్కడ క్వెషన్ ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ క్వెషన్స్ కొన్ని కాపీ చేసుకొని పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ క్వెషన్స్‌ని నేను జస్ట్ అక్కడ పేస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఈ విధంగా మీరు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ కూడా ఇవ్వండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఏదైతే కరెక్ట్ ఆన్సరో దాన్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే కరెక్ట్ ఆన్సరో అది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎన్ని క్వెషన్స్ కావాలంటే అన్ని క్వెషన్స్ మీరు ఇలా యాడ్ చేసుకొని సేవ్ క్వెషన్ అంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఒక దానిలో ఎన్ని క్వెషన్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్విజ్‌ని మనం పోస్ట్‌లో ఎలా ఇన్సర్ట్ చేయాలో కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక కోడ్ వచ్చింది. ఆ కోడ్ కాపీ చేసి పోస్ట్‌లోకి వెళ్ళి యాడ్ న్యూ పోస్ట్ అని క్లిక్ చేస్తాము. మీరు బ్లాగర్‌లో కూడా ఇలాగే ఉంటుంది ప్రాసెస్. బ్లాగర్‌లో అయితే మీరు ప్లగిన్ కూడా ఏం అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు బ్లాగర్‌లోకి వెళ్ళి పోస్ట్ అన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అక్కడ. మీకు నేను మరొక వే కూడా చూపిస్తాను. బ్లాగర్‌లో మీరు చేయాలి అంటే ఎలా చేయొచ్చో కూడా. సో
సో ఇదిగోండి ఇక్కడ నేను బ్లాగ్లోకి వచ్చి యాడ్ న్యూ పోస్ట్ అని చెప్పి ఒక పోస్ట్ క్రియేట్ చేశాను. అక్కడ ఉన్నటువంటి షార్ట్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇదిగోండి ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. సో ఎవరైనా ఈ విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ పెడతారు అన్ని క్వశ్చన్స్ పెట్టచ్చు. ఈ విధంగా రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా మార్క్స్ వచ్చేలాగా ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. ఈ విధంగా సింపుల్గా క్విజ్ సైట్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. మీరు ఇలాంటి క్విజ్ సైట్స్ క్రియేట్ చేయాలి అంటే ఇంకా చాలా ప్లగిన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మంచి మంచి ప్లగిన్స్ ఉన్నాయి. ఈ విధంగా మీరు ఏంటంటే ఇమేజ్ ఓరియంటెడ్వి కూడా మంచిగా టైమర్ వచ్చేలాగా లేదంటే ఎగ్జాక్ట్ ఐబీపీఎస్ లాగా క్విజ్ వచ్చేలాగా కూడా మీరు చేయొచ్చు. ఇదిగోండి ఫ్లిప్కార్ట్స్ క్విజ్ కానివ్వండి. ఇప్పుడు నేను మీకు ఇందా చూపించిన ప్లగిన్కి సంబంధించిన ఒక క్విజ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి ఈ విధంగా మీరు అడుగుతుంది. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఏది రైట్ ఆన్సర్ అయితే ఆ రైట్ ఆన్సర్ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజ్ ఓరియంటెడ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఏదైనా ఒక క్వశ్చన్ అడిగి దానికి సంబంధించిన పర్సన్ని సెలెక్ట్ చేయమని కూడా మీరు ఈ విధంగా క్విజ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా మీకు ఏంటంటే మల్టిపుల్ చాయిస్ ఇవ్వండి. ఎన్ని కావాలంటే అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెట్టి ఈ విధంగా మీరైతే మంచి క్విజ్లు అయితే తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఎక్సలెంట్ వే ఇది. చాలా సింపుల్ వే. ఇంతకన్నా సింపుల్ వే అయితే నేను మీకు మీ ముందుకు తీసుకురాలేకపోవచ్చు. చాలా క్విజ్ ప్లగిన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ప్లగిన్లో ఒక్కొక్క ఫీచర్ ఉంటాయి. మీకు ఫ్రీ వాటిలోనే చాలా ఉంటాయి. అంటే ఇంకా పెయిడ్ ప్లగిన్స్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్ ఎలా అయితే జరుగుతుందో అదే వేలో కూడా మనం ఎగ్జామ్ కానివ్వండి క్విజ్ కానివ్వండి అయితే తయారు చేయొచ్చు. సో చివరిగా మీకు ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ సైట్ ఇవ్వబోతున్నాను. మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇలాంటి సైట్ అయితే తయారు చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు sanfoundry.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఆ వెబ్సైట్ ట్రాఫిక్ చూడండి ఒకసారి. ఇదిగోండి 2.9 మిలియన్ ట్రాఫిక్ ఉంది. దీనికి కూడా రెవెన్యూ చూస్తే దాదాపు $1000 పైగా ఉంది. ఎందుకంటే చాలా మంది రోజుకి $1000 సంపాదించండి అనగానే అవునా నిజమా అనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇదే నా ఆన్సర్. మీకు 4-5 సైట్లు అయితే నేను మీకు చూపించాను. అలాగే మీరు ఫ్రీ బ్లాగ్లో కావచ్చు ఏ వెబ్సైట్లో అయినా కావచ్చు. ఒకవేళ మీరు వేరే ప్లగిన్ ఏం వాడకుండా కూడా చేయాలి అనుకుంటే ఈ విధంగా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు HTML కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కోడ్ జనరేట్ చేసుకుని ఆ కోడ్ తీసుకెళ్ళి మీరు మీ సైట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా గూగుల్ ఫామ్ కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు గూగుల్ ఫామ్లో కూడా మీరు ఈ విధంగా మంచి క్విజ్లు అయితే తయారు చేసుకోవచ్చు. వాళ్ళకి పాయింట్స్ కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్క క్వశ్చన్కి ఈ విధంగా పాయింట్స్ కూడా ఇవ్వచ్చు మీరు. అంతేకాకుండా ఈ గూగుల్ ఫామ్లోనే మనం టైమర్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ కూడా మీకు ఎన్నో ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా ఈ విధంగా మీరు క్విజ్ వెబ్సైట్స్ అది కూడా ఫ్రీగా మీరు స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కొంచెం ఎవరైనా కూడా ఏంటి అంటే ఇలాంటి క్విజ్ సైట్స్ చేయాలి ఈజీగా కాపీ పేస్ట్ సైట్స్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక ఓపిక అయితే ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఇలాంటి సైట్స్ ఉన్నాయి. కానీ మీరు కొత్తగా ఇంకా ఏం పాయింట్స్ తీసుకొస్తారు ఎలాంటి క్విజ్లు తీసుకొస్తారు అనే దాన్ని బట్టి అంత తక్కువ టైంలో మీరు సక్సెస్ అవుతుంది. అదేవిధంగా కొంత ఎక్కువ టైం లాంగ్ టర్మ్ కనుక మీరు చేయగలిగితే ఇలాంటి వెబ్సైట్స్ అనేది ఖచ్చితంగా క్లిక్ అవుతాయి. ఈరోజు మొదలుపెట్టి నెల రోజుల్లో ఒక 10 క్విజ్లు పెట్టేసి డబ్బులు రావట్లా రిజల్ట్ రావట్లేదు అంటే ఖచ్చితంగా ఎవరికి కూడా రాదు. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు.